విభజిస్తే మొట్టమొదటి విభాగంలో ఏంటంటే దక్షుడు ఒక యజ్ఞాన్ని తలపెట్టడము, అందరూ ఆ యజ్ఞం గురించి మాట్లాడుకుంటుండడం, వాళ్ళు ప్రయాణం అవ్వడం, సన్నిధమై అది సతీదేవి తెలవడం, అది ఒక పార్ట్ అయితే, రెండో పాటలో సతీదేవి శివుని చేరి తనకు అనుజ్ఞనీయమని శివుని కూడా ఈ తండ్రి తలపెట్టిన ఆ యజ్ఞానికి రమ్మని ఆవిడ అనేక రకాలుగా ప్రార్థిస్తూ తన వాదనలు ముందుంచుతుంది అనమాట శివుడి ముందు. మూడో భాగంలో ఏంటంటే శివుడు ఎందుకు పోకూడదు, పిలువని పేరంటానికి వెళ్ళి ఏ రకంగా అవమానాలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయో, అహంకారం ఉన్న వ్యక్తులు వాళ్ళలో ఎంత గొప్ప గుణాలున్నా వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు, ఇవన్నీ చక్కగా శివుడు పార్వతి సతీదేవికి చెప్తారనమాట. సో ఈ మూడు మన ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. ముందు మనం నిన్న తెలుసుకున్నాము. ఆ సతీదేవికి ఎట్లా తెలిసింది అసలు దక్షుడు యజ్ఞం చేస్తున్నాడని? ఇప్పుడు మీరు ఆకాశంలో అందరూ చెప్పండి. వెళ్తూ ఉంటారు యా ఆయన ముందు ఈ దేవతలు చేసిన యజ్ఞం నుంచి ఆ సభ మర్యాద పాటించకుండా వచ్చేసేయడము, శివుణ్ణి శపించడము, ఆ తర్వాత ఈ శాపాలు ఇచ్చి పుచ్చుకోవడాలు అది జరిగినాక ఆయన ఎన్ని రకాల యజ్ఞాలు చేశారు దక్షుడు? ఇప్పుడు చేస్తున్న రెండు మాతాజీ మాత్రం రెండు. యా టూ చేశారు మాతాజీ. పేరు కూడా చెప్పే తల్లి ఒకసారి రివిజన్ లో. వాజపేయి యజ్ఞము, అలాగే ఒకటి బృహస్పతి సవర్నామ యజ్ఞం. హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఈ యజ్ఞాలు చేశారు. అసలు దక్షుడు అనే పేరు ఎందుకు వచ్చింది? అతని అహంభావానికి హేతు ఏంటి, అంటే బేస్ పునాది ఏంటి? అతనికి ఎందుకంత అహంభావం వచ్చింది? మీరు కాక ఎవరన్నా? బ్రహ్మదేవుడు ఆయనకి ప్రజాపతిలో ముఖ్యుడుగా గుర్తించారని. అవును అవును, అందరిలో చాలా ఎఫిషియెంట్ గా ఆయన ప్రజోత్పత్తి చేస్తున్నారు కాబట్టి. యా, థ్యాంక్ యూ. దక్షత కలిగిన వాడు కాబట్టి దక్షుడు అన్నారు. అదే మాట చెప్పారు తను కూడా. థ్యాంక్స్ కనుక. ఎప్పుడైతే తనకు ఆ కీర్తి వచ్చిందో, గుర్తింపు వచ్చిందో, ఆటోమేటిక్ గా అతనిలో కొంత అహం అనేది కూడా వచ్చేసింది అనమాట. రావడము, తర్వాత ఈ ముందు జరిగిన ఈ సంఘటన వల్ల అతనిలో ఎటువంటి ప్రవృత్తి ఏర్పడింది, దాని పర్యవసానం ఏంటి? మీకు తెలుసు, అందరికీ తెలుసు, ఎందుకంటే రసరాణి మాత చెప్పినది. ఆయనకి అహంకారం వల్ల దేవతల్ని బ్రహ్మ శివుణ్ణి ఆహ్వానించలేదు మాతాజీ, వాళ్ళని గౌరవించలేదు. బ్రహ్మ కంటే ముఖ్యంగా కూడా కృష్ణవేణి మాతాజీ అతను శివద్వేష అయ్యాడు అనమాట. శివద్వేష అయ్యాడు. ఆ ద్వేషం వల్ల ఆయనకి ఎట్లా ఒక ఇన్ఫెక్షన్ ఎట్లా పాకిపోతుందో, ఆ శివద్వేషం పాకడం వల్ల ఆయన ఏ రకంగా ప్రవర్తించారు? సతీదేవిని అవమానించడము, శివుని. యా, అంటే ఎందుకంటే ఆమె భర్త అయినటువంటి శివుడి మీద ఉండే ఆ ద్వేషంతో, తర్వాత అయిష్టతతోటి అందరూ ప్రియపుత్రికైన సతీదేవి మీద ఆ ప్రేమ కూడా అతనికి అడుగంటింది అనమాట. అంటే మనలో ఒకసారి మనకి ఏమంటారు పెద్దవాళ్ళు, ప్రేమతో ద్వేషాన్ని తర్వాత పగల్ని జయించొచ్చని. కానీ ఇక్కడ దక్షిణ విషయంలో ఆ ద్వేషం ఎంత తీవ్రంగా ఉందంటే అకారణమైన ద్వేషం. అది దాని కారణంగా తన కూతురి మీద ఉండే ప్రేమ కూడా తగ్గిపోయింది అనమాట. అటువంటి పరిస్థితిలో ఉన్నాడు దక్షుడు. అందుకని ఆ యజ్ఞం తలపెట్టినప్పుడు శివుడికి ఆహ్వానం లేదు. శివుడితో పాటు శివుడి పత్ని అయిన తన సంతానమైనటువంటి సతీదేవికి కూడా ఆహ్వానం ఇవ్వలేదు. కానీ మరి ఆవిడకి ఎట్లా తెలిసింది? అందరూ వెళ్తుంటారు, దేవతలందరూ ప్రయాణం చేస్తుంటే చెప్పింది కరెక్ట్. వాయిస్ చిన్నగా ఉంది కానీ చక్కగా రెడీ అయిపోతున్నారు. కూడా కాదు, చక్కగా రెడీ అవుడు,
వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే మనము ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తున్నాం అనుకోండి, ఎక్సైట్మెంట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ గౌరంగ దర్శన్ ప్రభు భాగవతం అయినా, అమరేంద్ర ప్రభు భాగవతం అయినా, మేము ఒక రకమైనటువంటి ఉత్సాహం. ఈ రోజు ఏం చెప్తారు, ఈ రోజు ఏం పాడతారు, ఈ రోజు ఏం శ్లోకాలు రిఫర్ చేస్తారు. అంటే మనకు ఒక విషయం మీద మనకు ఆసక్తి ఉంటే మనకు తెలియకుండానే మన ఉత్కంఠ పెరుగుతుంది, మన గొంతులు కూడా పెరుగుతాయి అన్నమాట. ఆ ఈ రకంగా వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. దేవతలు, ఉపదేవతలు వాళ్ళంతా ఆ అభిమానాల్లో వెళ్తున్నారు. ఆ వెళ్ళడం కూడా చక్కగా తయారయ్యి బెస్ట్ అటైర్ అన్నమాట. మంచి దుస్తులు, తర్వాత నగలు, తర్వాత సుగంధ ద్రవ్యాలని పులుముకొని వాళ్ళు కోలాహలంగా వెళ్తున్నారు. ఈ హడావిడి చూసేసేటప్పటికి సతీదేవికి విషయం అంతా అర్థమవుతుంది. అర్థమయ్యి ఆవిడ ఏం చేస్తారు అంటే, తనకు కూడా అక్కడికి వెళ్ళాలనుంది అన్న ఆసక్తిని ఆమె శివుడి ముందు చెప్ ఉంచుతారట. తన వాదన చెప్తారట. ఆమె ఏమంటారంటే, ఆ ఈ శివుడితోటి మీ మామగారు యజ్ఞం చేస్తున్నారు అని చెప్తుందనమాట. చెప్పి మీ మామగారు యజ్ఞం చేస్తున్నారు, దానికి అందరు దేవతలు వెళ్తున్నారు, ఒకవేళ మీకు ఇష్టమైతే మనం కూడా వెళ్దాము అంటే భర్తను ముందుకు నెట్టుతుంది. నేను వెళ్ళాలి, నాకు వెళ్ళాలనుంది అని డైరెక్ట్ చెప్పకుండా, భర్త చాటు భార్య కాబట్టి ముందు మీకు అంగీకారం అయితే, మీరు వచ్చేటట్టయితే నేను కూడా వెళ్తాను. అది ఫస్ట్ స్టెప్. ఇక నెక్స్ట్ ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వేసింది అనమాట ఆవిడ. ముందేంటి అన్యాపదేశంగా తనకుండే ఆ ఆ ఇచ్చని ఆవిడ బయట పెడతారు. 9వ శ్లోకంలో, అమ్మ ఒకసారి 9th శ్లోక డిస్ప్లే చేయరా. తస్మిన్ భగిన్యో మమ భర్తృభిः స్వకైః ధ్రువం గమిష్యంతి సుహృద్ది దృక్షవః అహం చ సస్మిన్ భవతాపి కామయే సహోపనీతం పరిబర్హమర్హితుం. హరే కృష్ణ. గీతామాతాజీ చదవండి అమ్మ శ్లోక. హరే కృష్ణ. ప్రణామ్స్ మాతాజీ. ప్రణామ్స్. తస్మిన్ భగిన్యో మమ భర్తుభిః స్వకైర్ధ్రువం గమన్ష్యంతి సుహృద్ది దృక్షసః అహం చ దృక్షవః మాతాజీ, దృక్ష దృక్షవః. ఓకే దృక్షవః అహం చ తస్మిన్ భవతాపి కామయే సహోపనీతం పరిబర్హమర్హితుం. హరే కృష్ణ. బంధువులను చూడగోరి నా సోదరిగణము తను భర్తలతో పాటుగా ఆ మహాయజ్ఞమునకి ఉండవచ్చునని నేను తలంచుచున్నాను. నేను కూడా నా తండ్రి ఒసగిన ఆభరణములతో అలంకరించుకొని ఆ సదస్సునందు పాల్గొనుటకు మేము కూడి చనగోరుదును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. ఇక్కడ 3 విషయాలు అంటున్నది అనమాట ఆవిడ. భర్తతో ఏమంటుంది? మొట్టమొదటిది, మా తండ్రి గారు తలపెట్టిన ఈ మహాయజ్ఞానికి నా మిగతా సోదరీలు వాళ్ళ భర్తలతో సహా వస్తారు, వాళ్ళని చూడాలనుంది నాకు. అది మొదటిది. బంధువులు, సోదరులు, వీళ్ళంతా సోదరులు కాదని చెప్పేది, అఫ్కోర్స్ అందరూ. రెండోది ఏంటి అంటే, వాళ్ళందరూ అలంకరించుకున్నట్టే, స్త్రీకి సహజంగా అలంకార ప్రియులు కదా, ఆవిడ కూడా అలంకరించుకోవాలి, ఆభరణాలతో చక్కగా అలంకరించుకొని మంచి వస్త్రాలు కట్టుకొని వెళ్ళాలని ఆవిడ కోరుకుంది. అది రెండోది. మూడోది ఏంటి? తనొక్కతి వెళ్ళాలా? కాదు, మిమ్ము కూడి చనగోరుదును అంది. అంటే మీతో పాటు కలిసి వెళ్ళాలనుంది. 3 కోరికలు చెప్పింది. ఒకటి మీతో పాటు వెళ్ళాలి, ఒకటి నేను చక్కగా నా తండ్రి ఇచ్చిన ఆభరణాలని అలంకరించుకోవాలి, మూడోది ఏంటంటే నేను మా బంధువులను చూసి చాలా రోజులైంది, నా సోదరి మండలం కలిసి చాలా రోజులైంది, వాళ్ళు భర్తలతో సహా యజ్ఞానికి వస్తూ ఉండొచ్చు ఈ పాటికే, వాళ్ళని నేను చూడాలి అని తన 3 రకాల కోరికల్ని ఆవిడ వ్యక్తపరుస్తారనమాట. శిలా ప్రభుపాదుల వారి భాష్యంలో ఈ నగల గురించి చక్కగా చెప్పారనమాట. అంటే ఆభరణాల యొక్క ఇంపార్టెన్స్, తర్వాత వాటిని దురుపయోగం చేసే పురుషుల గురించి ఇవన్నీ చెప్పారు. ఇందులో ఏం చెప్పారంటే, సామాన్యంగా
ఇది మేము అనుకున్నట్టు బంధుమిత్రులు కలుసుకోవడము, తర్వాత చక్కగా తయారవ్వడము, నగలు వేసుకోవడము, భర్తతో కలిసి ఉత్సవాలకు వెళ్ళడము, ఇవన్నీ అంటే ప్రతి స్త్రీ కోరుకునేది. నాకు మా పెళ్ళైన కొత్తలో మా ప్రభుకి చాలా మొహమాటం, రాకపోయేవాళ్ళు అంతటి ఫంక్షన్స్ కి. మాదేమో చాలా పెద్ద కుటుంబం, ప్రతి ఒక్కళ్ళు అడిగేవాడు మీ వారు రాలేదేంటి, మీ వారు రాలేదు. నాకు చాలా అవమానంగా అనిపించేది, బాధ అనిపించేది. ఈయనకు నచ్చ చెప్పి తీసుకుపోలేను, అట్లని పోకుండా ఉండలేను. పోయినాక వాళ్ళు అట్లా అడిగితే బాధపడకుండా ఉండలేకపోయేదాన్ని అనమాట. తర్వాత కృష్ణ కాన్షియస్ లోకి వచ్చాక ఆయన సోషల్ వేరు. బట్ ఇప్పటికి కూడా ఈ నార్మల్ సోషల్ ఫంక్షన్స్ అంటే అంత ఇష్టంగా రారు ఈయన ముందుకి. కానీ స్త్రీగా మనందరికీ ఏంటంటే ఎక్కడైనా సరే ఒక ఉత్సవం జరుగుతుందన్నా, ఒక పూజ అవుతుందన్నా, ఒక పండుగ అవుతుందన్నా మనలో ఉత్సాహం పైకి వస్తుందన్నమాట. చక్కగా తయారవ్వాలి, వెళ్ళాలి, అందరినీ కలవాలి. ఎందుకంటే ఆ రసరాణి మాత ఒకసారి చెప్పినట్టు, మనం తయారైనప్పుడు మన వాళ్ళు చూసి దాన్ని అబ్బాయి చీర బాగుందనో ఈ నగ బాగుందో అంటే మనకు కలిగిన ఆనందం డబల్ అవుతుంది అనమాట. అందుకని స్త్రీలు ఏంటంటే సామాన్యంగా ఇట్లాంటి విషయాల్లో ఎక్కువ సందడి పడతారనమాట. తర్వాత ఈ స్త్రీకి ఎందుకు ఆ కోరిక ఉంటుంది, అది ఎందుకు అసాధారణం కాదనే దానికి కారణము శిలా ప్రభుపాద ఏమంటున్నారంటే, ఈ భౌతిక సుఖాలకు మూల సిద్ధాంతం స్త్రీయే. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఆనందాలు అనుభవించాలంటే, ముఖ్యంగా ఇంద్రియ భోగాలు అనుభవించాలంటే ముఖ్యంగా స్త్రీ యొక్క పాత్ర ఎక్కువ ఉంది. కాబట్టి ఇటువంటి కోరికలు ఆమెలు ఉండడం చాలా స్వభావం అని చెప్తున్నారు అనమాట. స్త్రీ అంటే ఏంటి, చక్కటి డెఫినేషన్ ఇచ్చారు. భౌతిక సుఖ రంగమును విస్తరించినది. అంటే ఆవిడ కారణంగా ఈ భౌతిక సుఖాలనే ఒక ఈ పరిధి విస్తరిస్తుంది అనమాట. దీనికి ఆధారం ఏంటి అంటే, మూలం ఏంటి అంటే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అన్నమాట. ఎప్పుడైతే స్త్రీ పురుషుల మధ్య ఈ ఆకర్షణ అనేది ఉంటుందో, అది ఎంత భగవంతుని అరేంజ్మెంట్ అంటే, ఆయన నుంచి మనం విడబడి వచ్చి ఆయనకు భిన్నంగా మనం ఆనందపడాలి అనుకుంటున్నందుకు ఈ భౌతిక ప్రపంచంలో మనల్ని బందీలు చేసేందుకు అదొక పెద్ద ప్లాన్ అన్నమాట. ఈ భౌతిక జగత్తులో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనేది ఏంటంటే మనల్ని బద్ధజీవుల్ని చేస్తుంది. ఇదే 2-3 సార్లు కూడా మనము చదువుకున్న ఆ ఋషభదేవుడు కూడా సంతానానికి చెప్తారనమాట. అది 5వ స్కందంలో 5వ అధ్యాయంలో 8వ శ్లోకంలో, పుంస స్త్రియ మిథునీ భావం ఏతం తయోర్మితో హృదయ గ్రంథిం ఆహు అతో గృహక్షేత్ర సుతాప్త విత్తై జనస్య మోహోయం అహం మమేతి. ఈ మమ అనేది, అహం అనేది, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే బద్ధజీవిలో ఉంటాయి. ఎలివేటెడ్ వాళ్ళు, ఈ బద్ధజీవుల నుంచి విముక్తి పొందిన వాళ్ళలో నేను నాది అనే భావన చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అన్ని భగవంతుడికి సంబంధించినవి, భగవంతుడికి చెందినవి అన్న భావనలో వాళ్ళు ఉంటారనమాట. స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ అదేంటంటే ఈ భౌతిక జీవనానికి మూలమైనటువంటి భావన అని ఋషభదేవుడు సంతానాన్ని చెప్తాడనమాట. చెప్పి ఈ మూల భావన, ఈ అపోహల కారణంగా ఏంటంటే దాన్ని మిస్కాన్సెప్షన్ అంటే మనకు సరైనటువంటి భావన లేకుండా ఇటువంటి మిథ్యా భావనల వల్ల ఏమవుతుంది అంటే స్త్రీ పురుషుల హృదయాలు ఒకరికొకరికి ఆకర్షితులై బందీ అయిపోయి అక్కడి నుంచి తద్వారా దేహానికి, తర్వాత గృహానికి, ఆ తర్వాత సంపదలకు, సంతానానికి, బంధువులకు, ఈ రకంగా ప్రతి దానికి జీవి బద్ధుడవుతాడు. మరి మనం బద్ధజీవులని ఎందుకు అంటామంటే ఎందుకే అనమాట. సో స్త్రీ పురుషుల ఆకర్షణ అనేది అన్నిట్లో మూలమైంది. ఋషభదేవుడు ఏం చెప్తారంటే ఆఖరికి ఈ రకమైనటువంటి భావనలు ఏంటంటే, ఈ రకమైనటువంటి అపోహల మూలంగా నేను నాది అన్న భావనలు మనలో పెరుగుతాయి అన్నమాట. ఆ భావన కారణంగానే మనం ఇంకా 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 బంధాల్లో కూరుకుపోతుంటాం. అంతా ఆయనది అనుకున్న వాడికి ఇటువంటి బంధాలు ఉండవు. కానీ మనం అన్ని నావి నాకే అనుకుంటాం కదా. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా సంపద, నా కారు, నా కుక్క, ఇవన్నీ ఇట్లా అన్ని రకాల భావనలు మనల్ని ఏంటంటే చక్కగా బందీ చేస్తుంది అనమాట భౌతిక ప్రపంచంలో.
అందుకని శిలా ప్రభుపాద చెప్పింది ఈ శ్లోకం మళ్ళా వస్తే, భౌతిక జగత్తునందు స్త్రీ పురుషుల నడుమ ఆకర్షణ నెలకొంది. శిలా ప్రభుపాదుల పర్పోర్ట్స్ కూడా ఎంత చక్కగా ఉంటాయంటే, ఎంత శాస్త్రాధారంగా మనకు ఈ ఒక లైన్ లోనే మనకు ఋషభదేవుని బోధన కూడా మనకు తెలిసింది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, వీటన్నిటి యొక్క మనకుండే భౌతిక ఆకర్షణలకు మూలము వీళ్ళ మధ్య ఉండే ఆకర్షణ, స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ. కాబట్టి ఈ జాలంలో చిక్కుకున్న వాడు ఏంటంటే, ఇంకా 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 ఇటువంటి ఆనందాలు పొందేందుకు లౌకిక కర్మల్ని ఎక్కువ ఆచరిస్తాడనమాట. అదే రకంగా అంటే తను కష్టపడుతూ తన పిల్లలకు, భార్యకు, తన తల్లిదండ్రులకు కావాల్సిన సదుపాయాలు కూర్చాలి, వాళ్ళ జీవితాన్ని ఇంకా సుఖమయం చేయాలి, అట్లా కష్టపడుతూనే ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ కోరికలకు ఇంత అని ఉండదు. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఒక రేడియోలో న్యూస్ ఉంటే సంతోషపడేవాళ్ళం. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏంటి, చిన్న పోర్టబుల్ ట్రాన్సిస్టర్స్ వచ్చాయి. ఆ ట్రాన్సిస్టర్స్ తర్వాత కొన్నాళ్ళకు ఏషియా గేమ్స్ ముందు టీవీ వచ్చింది. ఆ టీవీ వచ్చిన తర్వాత కొన్నాళ్ళకు కలర్ టీవీ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఎన్నో రకాలు ఆ టీవీ, ఒక గోడ అంతా ఉండే టీవీలు, తర్వాత చాలా సన్నగా ఉండే టీవీలు, ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మన ఫోన్లో కూడా మామూలు ఫోన్ మాట్లాడుకుంది మొబైల్ నుంచి ఇప్పుడు ఏంటి, చక్కగా పిక్చర్స్ చూసుకోవచ్చు. అసలు ఈ మధ్య కాలంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు తగ్గిపోయిందంటే, అందరి కళ్ళు ఎప్పుడు మొబైల్కి అట్టుకుని ఉండేది అనమాట. ఈ రకంగా ఏంటంటే మన లౌకిక కర్మల పరిధి, మరి అవన్నీ సమకూర్చుకోవాలంటే ఏంటి, దానికి తగ్గట్టు ఇంకా 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 శ్రమ చేయాల్సి వస్తుంది అనమాట. దాని కారణంగా మనం ఈ చిక్కులోంచి బయటపడకుండా బయటపడే ప్రయత్నం చేయకుండా, మన అవసరాలు తగ్గించుకోకుండా, మన అవసరాలు పెరుగుతున్నాయి, మన కోరికలు పెరుగుతున్నాయి, మన అవసరాలు పెరుగుతున్నాయి, వాటి తగ్గట్టు మన శ్రమ, భౌతికపరమైనటువంటి శ్రమ కూడా పెరుగుతుందన్నమాట. కానీ శివుడు అటువంటి వాడు కాడు. మనం బద్ధజీవులం, కానీ పరమశివుడు చాలా భిన్నం అనమాట. అందుకనే ఆయన నామము శివుడు అని చెప్తున్నారు. ఎందుకు అంటే అతను శుభాన్ని కలిగించేవాడు. ఈ రకమైన వ్యవహారం అనేది చేయరు. పోనీ ఆయన భార్య అన్న సాధారణ స్త్రీయా? కాదు. ఆమె గొప్ప ప్రజాపతి దక్షుడు యొక్క కుమార్తె సతీదేవి. కానీ ఈ సతీదేవిని ఏంటంటే, మనం పోయిన చాప్టర్ చదువుకున్నట్టు ఆ పరమేష్టి అంటే బ్రహ్మ చెప్పడం మూలంగా తండ్రి ఇష్టం లేకున్నా సతీదేవిని శివునికి భార్యగా ఇచ్చారనమాట. అయితే ఆ శివుడికి ఇటువంటి ఇటువంటి భోగభాగ్యాల మీద ఆయనకి వ్యామోహం లేదు. కానీ స్త్రీగా ఏంటి, సతీదేవికి ఈ రకమైనటువంటి ఫంక్షన్స్కి వెళ్ళాలని, చక్కగా అలంకరించుకోవాలని, అందరినీ కలవాలని ఆవిడకు కోరిక ఉంటుందన్నమాట. ఆమె తన సోదరి మనులు అందరూ వెళ్ళిపోయారు కదా, తను కూడా తండ్రి ఇంటికి వెళ్ళి వాళ్ళందరితో కలిసి ముచ్చటించుకొని ఆనందించాలి అని చాలా సహజమైన స్త్రీ స్వభావంతో ఆవిడ కోరుకుంటుంది అనమాట. కోరుకున్నప్పుడు కూడా ఆవిడేమంది, నువ్వు ఇచ్చిన నగలు ధరిస్తాను అనలేదు. ఎందుకు? శివుడికి ఇట్లా నగలు ఇవ్వాలి అన్న విషయం కూడా ఆయనకు ఆసక్తి లేదు, తెలియదు. ఎందుకంటే ఆయనకు ఆ విషయాల్లో ఎటువంటి అనుభవం లేదు, అభిరుచి కూడా లేదు. కానీ దక్ష ప్రజాపతి ఏంటి, మరి ఆయన అంత గొప్పవాడు, అంత పవర్ఫుల్ మనిషి. ఆయన ఏంటంటే మామూలు పెళ్లిళ్ళలో కనుక ఎట్లయితే పెళ్లి సమయంలో బిడ్డకు కట్న కానుకలు అన్ని ఇస్తారో, అదే విధంగా తండ్రి కూడా సతీదేవికి ఎన్నో నగలు ఇస్తారనమాట. ఆమె అందుకే ఏంటంటే, నాకు తండ్రి గారు ఇచ్చిన నగల్ని అలంకరించుకుంటా అంది. ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు చెప్పలేగా నాకెందుకు ఒక మాట అనిపించింది. మామూలు హస్బెండ్ అయితే నువ్వు ఇయ్యలేదులే, నాకు మా తండ్రి ఇచ్చిన నేను పెట్టుకుంటున్నా అంటే అతనికి ఎంత కోపం వస్తుందో. అంటే ఆ నిజం అతన్ని పుచ్చుకుంటుంది, చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. కానీ ఇక్కడ ఆ విషయంగా అటువంటి ప్రతిస్పందన మనం చూడం. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, సామాన్యంగా శిలా ప్రభుపాదుల వారు ఏమంటే, కళ్యాణం టైంలో తండ్రే గాక ఇటు భర్త కూడా కొన్ని నగలు
ఇవ్వాల్సి ఉంటుంది. అది ఆచారం. అందుకే చూడండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే మా అమ్మాయికి మేము ఇంత పెడతాం, మీరెంత పెడతారు, మా మీ మీ అబ్బాయికి మేము ఉంగరం ఇస్తాం, గొలుసు ఇస్తాం, ఇట్లావన్నీ ఎందుకు చెప్పుకుంటారు అంటే ఇది ముందు నుంచి వస్తున్న ఆచారం అన్నమాట. కానీ ఇక్కడ శివునికి అవేమీ లేవు. ఎందుకంటే ఆయన ఒక రకమైనటువంటి ఆ, ఏమంటారు, ఆ, ముని లాంటి వాడు. ఆయనకి ఎటువంటి ఈ కోరిక లేవు, వైరాగ్యంతో ఎప్పుడు భగవంతుని ధ్యానిస్తున్నవాడు కాబట్టి. ఇంకోటి, అతనికి ఆ ధనం తండ్రితో, ఈమె తండ్రితో పోలిస్తే అంత ధనం కూడా ఆయన దగ్గర లేదు. భక్తి ధనం ఉంది కానీ ఆయన దగ్గర ఈ భౌతిక పరమైనటువంటి ధనం, సంపద ఆయనకు లేదు. కాబట్టి అతను ఆమెకు ఏమీ ఇవ్వలేకపోయాడు అనమాట. అయితే శిలా ప్రభుపాద ఏమంటున్నారంటే, ఓకే, శివుడు ఇవ్వలేదు నగలు, దక్ష ప్రజాపతియే ఇచ్చారు, కరెక్టే. కానీ శివుడు ఎంత గొప్పవాడంటే పార్వతి నగలు తీసుకోలేదు. ఎంతో మంది శివభక్తులు ఈ మాదక ద్రవ్యాల కోసం, శివభక్తులు అని కాదు, ఈ రోజుల్లో మనం ఎన్నో చోట్ల చూస్తుంటాం. కలియుగ పురాణం పేపర్లు ఇప్పితే, టీవీలో చూస్తుంటే వాళ్ళకుండే దురలవాట్లు తీర్చుకునేందుకు వాళ్ళకుండే డబ్బులు అయిపోతే అప్పుడు ఏం చేస్తారంటే భార్యల దగ్గర ఉన్న డబ్బులు లాక్కోవడం, వాళ్ళ నగల్ని తీసుకోవడం, వాళ్ళకి సంబంధించిన ధనాన్ని తీసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తారు. అది కూడా చేయడం కూడా ఏంటి, ముందు అడుగుతారు, తర్వాత జబర్దస్తిగా తీసుకుంటారు, హింసిస్తారు. ఇవన్నీ చేసి స్త్రీధనాన్ని వాళ్ళు వాడుకుంటారు అనమాట. కానీ శివుడు ఏంటంటే తను పెట్టనూ లేదు, దాని గురించి అతను పట్టించుకోలేదు. అతన్ని ఈ విషయాలన్నిటికీ అతీతుడు అనమాట. అందుకని నువ్వు పెట్టినే కాదు, నా తండ్రి పెట్టినవి అన్నప్పుడు కూడా ఆయన దానికి ఏం రకంగా కూడా ఆ అవమానంగా కానీ ప్రతిస్పందన చూపించలేదు. అది నాకు అనిపించింది ఎందుకో. సో ఈ శిలా ప్రభుపాదుల వారు అదే అంటున్నారు, శివుని అనుయాయులు ఇంటి అందరి సమస్తమును కొల్లకూడదు. భార్య నగలే కాదు, ఇవన్నీ అయిపోయినాక ఇంట్లో ఉన్న ఆ బిందెలు, చెంబులు అవి కూడా తీస్తారు. ఎందుకంటే ఆ వ్యసనానికి అంత బానిసై ఉంటారు కాబట్టి వాళ్ళు ఉన్నదంతా ఊడ్చి పెడతారనమాట. సో ఎటువంటి వాళ్ళు చేస్తారు అంటే ఈ పొగ తాగడం, మత్తు పదార్థాలు స్వీకరించే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలకు ఆ ధనాల్ని ఖర్చు పెడతారు అని చెప్తున్నారు. అంటే శివుడు అంత ఈ ధనానికి ఎంత అతీతుడుగా ఉన్నారో, కొందరు ఆయన అనుసరించే వాళ్ళు, అనుసరిస్తున్నామని చెప్పుకునే వాళ్ళు కొందరు ఈ రకంగా ప్రవర్తిస్తారు అని శిల ప్రభుపాద వారు చెప్తున్నాడు. 10వ శ్లోకంలో, తత్ర స్వరూర్మే నను వర్తృ సంహిత మాతృశ్వశృక్లిన్నదియం చ మాతరం ద్రక్షే చిరోత్కంఠమనా మహర్షిభిః పుణ్యమానం చ మృడాధ్వరధ్వజం. ఎస్ మాతాజీ, నిన్న చదివిన వాళ్ళు ఉంటే దామోదర్ ప్రేమి చదువు తల్లి శ్లోకం. హరే కృష్ణ. ఎవరండి అన్నమాట, అందరు పాపం మౌనం ఉన్నారు. హరే ఒకళ్ళు క్షమంతకమని చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తత్ర స్వశూర్మే నను భర్తు సంహిత మాతృశ్వశ్రుక్లిన్నధియం చ మాతరం ద్రక్షే చిరోత్కంఠమనా మహర్షిభిః ఉన్నీయమానం చ మృడాధ్వరధ్వజం. నా సోదరీగణము, చదవన మాతాజీ. చదువుతుంది. నా సోదరీగణము, నా తల్లి సోదరీజనము తమ భర్తలతో పాటుగాను ఇతర ప్రియ బంధువులతో పాటుగాను అచ్చట సమాహితులై ఉండవచ్చును. నేనిచ్చటికి ఏగినచో వారందరినీ చూడగలుగుదును. రెపరెపలాడు ధ్వజములను, మహర్షులచే చేయబడు యజ్ఞమును నేను తిలకించగలను. హే నాథ, ఈ కారణములచే నేను అచ్చటికేగా పరమోత్సాహముతో ఉన్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఏమో నేను మా తండ్రి వారిచ్చిన నగలు అలంకరించుకొని వెళ్తాను, మా సోదరి మండలు వాళ్ళ భర్తలో వస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తుంటే, కేవలం వాళ్ళ తల్లి, వాళ్ళ సోదరీగణమే కాదు, తల్లి యొక్క సోదరీగణం కూడా వాళ్ళ భర్తలతో పాటు వస్తుంది.
ఇంకా చాలా మంది క్లోజ్ రిలేటివ్స్, ప్రియ బంధువులు కూడా వస్తున్నారు. వాళ్ళందరూ అంత పెద్ద యజ్ఞంలో సమాహితమై ఉంటారు. వాళ్ళు అంటే రెడీగా ఉన్నారు ఆ యజ్ఞం యొక్క గొప్పతనాన్ని వాళ్ళ ఆస్వాదించేందుకు, వీక్షించేందుకు. ఎన్నేళ్ళైందో వాళ్ళందరినీ చూసి, అందుకని నాకు వెళ్ళాలని ఉంది అంటుందన్నమాట. చాలా రోజులైంది నేను తండ్రి గారి గృహానికి. ఎందుకంటే వాళ్ళ మధ్య ఈ వైరము, మిస్అండర్స్టాండింగ్స్ చాలా రోజుల నుంచి ఉందన్నమాట. అందుకని ఆమె వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే ఇక మహాయజ్ఞాన్ని అని తలపెట్టారు అనగానే అందరూ వస్తుంటే తన మనసు స్త్రీ మనసు కదా, తను ఉండలేకపోయింది అనమాట. అందుకని ఆవిడకి అందరిని పోయి చూడాలని చాలా ఉత్కంఠగా ఉందన్నమాట. తన తల్లిదండ్రులు సరే, మెయిన్గా తన సోదరులమణులు, తన తల్లి సోదరిమణులు, కొంచెం మనకు తల్లి యొక్క సో సిస్టర్స్, పిల్లలు చాలా క్లోజ్ గా ఉంటాం మనం. వాళ్ళందరూ అక్కడికి వస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళాలని చాలా ఆనందపడింది అనమాట. అంతేకాక వాళ్ళందరూ చక్కగా తయారై భర్తలతో పాటు వచ్చారు కాబట్టి నేను కూడా చక్కగా తయారై మీతో పాటు కలిసి వెళ్ళాలి అన్న కోరికను ఆమె ఇక్కడ వ్యక్తపరిచింది అనమాట. ఏం చెప్తున్నారంటే ఆ వీళ్ళందరూ కాక యజ్ఞవాటికంతా రెపరెపలాడుతున్న ధ్వజాలతోటి అలంకరణ చేయబడి ఉందన్నమాట. తర్వాత గొప్ప గొప్ప మహర్షులందరూ ఈ యజ్ఞాన్ని ఆచరణలో పెట్టేందుకు వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరినీ చూస్తూ నేను ఈ యజ్ఞాన్ని తిలకించాలన్న ఉత్సాహంతో ఉన్నా నేను అని చెప్తున్నారు అనమాట 11 శ్లోకాలు. కానీ ఇట్లా ఇట్లా సతీదేవి అనుకోవడం పొరపాట? మీకేమనిపిస్తుంది అది? కాదు మాతాజీ, అమ్మ పుట్టింటికి వెళ్ళడానికి ఎవరికైనా సంతోషమే ఉంటుంది. సహజమే మాత. పర్ఫెక్ట్ హరే కృష్ణ. పర్ఫెక్ట్ సహజమే. చెప్పారు. ముఖ్యంగా మేము బయట ఉంటాం కదా, ఎక్కడ ఏదైనా ఫంక్షన్స్ అవుతుంటే ఇండియాలో బాధ అనిపిస్తుంది. ఇంకా అసలు అమెరికాలో ఉన్న వాళ్ళ సంగతి అయితే అడగండి. ఇక్కడ ఉన్న మాకు 3 గంటలు 4 గంటల ప్రయాణం ఉన్నా కూడా అన్ని పరిస్థితులు గబుక్కున వెళ్ళిపోలేం కదా. ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో అందరు కలుస్తారు చక్కగా, వాళ్ళు ఎంజాయ్ చేస్తుండొచ్చు, మనం వెళ్ళలేకపోయినామే. మనకి ఇన్ని నగలు ఉన్నా, ఇన్ని చీరలు ఉన్నా ఏం లాభం, ఇక్కడ అల్మార్లో పడి ఉండాల్సిందే. వాళ్ళు ఇంత చక్కగా కొనేసుకుంటున్నారు, కట్టుకుంటున్నారు. ఇవన్నీ మనకు బాధ అనిపిస్తుంది. మన వాళ్ళని చూడలేదు, మనం చక్కగా తయారించుకొని మనల్ని ప్రదర్శించుకోలేదు, మనకున్న వస్తువులు ఇవన్నీ కలిసి మనకు గుచ్చుకుంటుంటది అనమాట అక్కడికి వెళ్ళలేకపోయామే అని. వీడియో ఆన్ చేయరండి, ఏంటండి? వీడియో ఆన్ చేయరా? మధ్య మధ్యలో క్లోజ్ అవుతుంది. సరే, పుస్తకం 11వ అధ్యాయంలో త్వయేతదాశ్చర్యమజాత్మమాయయా వినిర్మితం భాతి గుణత్రయాత్మకం తథాప్యహం యోషిత తత్వవిచ్ఛతే దీనాదిదృక్షే భవమే భవక్షితిం. హరే కృష్ణ మేడం చదవాలి. చెరుపిడి మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మేడం. తయేతదాశ్చర్యమజాత్మమాయయా నిర్మితం భాతి గుణత్రయాత్మకం తథాప్యహం యోషిత తత్వవిచ్యతే దీనాదిదృక్షే భవమేవ వక్షితం. అనువాద భాషను ప్రభుపాదికి జై. ఈ వ్యక్త జగత్తు భగవాను బాహ్య శక్తి త్రిగుణముల అంటే త్రిగుణముల యొక్క అద్భుత సృష్టి అయి ఉన్నది. ఈ సత్యమును మీరు పూర్తిగా నెరుగుదురు. అయినను నేను సాధారణ స్త్రీని, నేను సత్యావగాహన లేని దానిని మీరెరుగుదురు. కనుకనే జన్మస్థలమును మరొక్క మారు నేను గాంచగోరుచున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇక్కడ సతీదేవి ఏమంటుందంటే, నువ్వు జ్ఞానివయ్యా, నేను సాధారణ స్త్రీని, అందుకని నాకు బంధువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, నా జన్మస్థలం పట్ల నాకు ఆకర్షణ ఉంది, దాన్ని మళ్ళా చూడాలన్న కోరిక నాకుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ముందే ఆయనకు ముందుకాడ బంధాలు వేస్తుంది. ఇక్కడ భాష్యం శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే, ఫస్ట్ మొట్టమొదటి చెప్పిన 2 లైన్స్ ఏంటంటే క్రియేషన్. ఈ జగత్తు, భౌతిక జగత్తు ఏ రకంగా ఏర్పడుతుంది మనం తెలుసుకున్నాం కదా. అది ముందు జడ పదార్థంగా ఉంటుంది ప్రధాన, తర్వాత అది త్రిగుణాలు ఎప్పుడైతే ఎజిటేట్ చేస్తాయో అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి సృష్టి జరుగుతుంది అనమాట. ఈ గుణాలు కలవడము, తర్వాత నెక్స్ట్ ఈ మొత్తం ఏమంటారు సృష్టి అనేది డెవలప్ అవ్వడం, ఇవన్నీ మనము ఇదివరకు అనేక
ఖండాలో అనేక అధ్యాయులు థర్డ్ కంటలో వచ్చింది, మనకి సెకండ్ కంటలో వచ్చింది. సో ఇవన్నీ ముందే తెలుసుకున్నాము. కానీ ఆమె ఏమంటున్నారంటే ఈ త్రిగుణాల కలయికతోనే ఈ భౌతిక జగత్తు ఎప్పుడు ఆ ఉనికిలోకి వచ్చిందంటే జడ స్థితిలో ఉన్నటువంటి త్రిగుణాలు ఎప్పుడైతే యాక్టివ్ అవుతాయో, ఎజిటేట్ చేస్తుందో, అప్పుడు ఈ భౌతిక సృష్టి జరుగుతుందన్నమాట. అది ఎవరెవరికైతే ఈ భౌతికత్వం మీద ఆకర్షణ ఉంటుందో అది తలుపు బెడుకులతో మెరుపులతో ఆకర్షిస్తుంది. కానీ శివుడికి అది ఆకర్షణ ఉండదు, ఎందుకంటే ఆయనే మనందరికంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. అది మనకెట్లా తెలుసు? మనకు ఆచారులు, తర్వాత ఈ జ్ఞానాలు, శాస్త్రాలు ఇచ్చిన జ్ఞానాల ద్వారా మనకు తెలుసు. కానీ ఆయన అర్థాంగి అయినటువంటి సతీదేవికి క్షుణ్ణంగా తెలుసు, మనందరికంటే ఆయనే ఉన్నతుడు, ఈ భౌతిక భావనల పట్ల ఆయనే అతీతుడు అన్న విషయం తెలుసు. కాబట్టి ఆమె ఆయన్ని అజా అంది ఇక్కడ. త్వయేత దాశ్చర్యం అజాత్మ మాయ. అజా అంటే ఆయనకు జన్మ మృత్యు బంధాన్ని తరించినవాడు, అంటే ఈ జన్మ మృత్యులకు అతీతుడైన వాడు, లేకపోతే తన నిత్యస్థితి ఎరిగినవాడు. నిత్యస్థితి ఎరిగినవాడు అంటే నేను భగవంతుడికి దాసుడను అది తెలుసుకున్నవాడు. అటువంటి వాడైనటువంటి శివుడు అజుడు అని ఆమె సంబోధించింది అనమాట. సంబోధించిందంటే ఆయనకు ఈ ఆత్మానుభవం ఉంది కాబట్టి ఇక్కడ ఉండే మిథ్యాభావనలు చక్కగా చెప్తున్నారు. అంటే నాకు తెలీదు, నాకు రాదు అనుకుంటూ కూడా ఆమె ఇంత చక్కటి విషయాన్ని చెప్తున్నారు. అది శిలా ప్రభుపాద భాషలో మనకు చక్కగా వ్యక్తీకరిస్తున్నారు. మనకు ఆయన ఆత్మానుభవం ఉన్నందువల్ల ఏంటంటే ఏదైతే వికృతి ప్రతిబింబం, అంటే మనం భగవద్గీతలో కూడా నేర్చుకున్నాం, మన 15వ అధ్యాయంలో ఊర్ధ్వమూలం అధశాఖం, అది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నది కరెక్ట్ అయితే ఈ భౌతిక ప్రపంచంలో ఉంది దాని ప్రతిబింబం ఉల్టాగా ఉంటుందన్నమాట. దాన్ని మనం అందరం ఏంటంటే అజ్ఞానం వల్ల అది నిజం అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఆ నిజం కాదు మనకు అనిపించే ఈ భ్రమలు, వ్యామోహాలు, మోహాలు ఇవన్నీ కూడా అన్ని తెలుసుకున్న నిత్య స్థితిలో ఉన్నటువంటి అజుడైనటువంటి శివుడికి అటువంటి అవసరం లేదు అని చెప్తూ, నీకు అందుకే ఈ తల్లి, తండ్రి, సోదరి ఇవన్నిటి మిథ్యాభావన సంబంధం, అంటే వీళ్ళు నా వాళ్ళు అన్న ఆ వ్యామోహం గాని ఆ భావనలు గాని నీకు లేవు. కానీ నేను మటుకు అబలను. అంటే ఇటువంటి ఎమోషన్స్ ఆడవాళ్ళు ఇంక ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆధ్యాత్మిక అనుభూతి అందు పురోగమించలేదు. మనకు అనుబంధాలు, బంధాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పురుషులు మనతో పోలిస్తే ఈ విషయంలో బెటర్. ఎందుకంటే వాళ్ళు టక్కున తెంచేసుకుని ముందుకు పోగలరు. అందుకని కూడా చూడండి, మనకు ఈ మనోధర్మంలో చెప్పిన పురుషుడు 60 ఏళ్ల తర్వాత వానప్రస్థం నుంచి అతను సన్యాసిగా వెళ్ళిపోవచ్చు. కానీ స్త్రీలను ఎప్పుడు ఏం చెప్పారు? మనం కరదాముడి వృత్తాంతాలను కూడా నేర్చుకున్నాం. స్త్రీ ముందు చిన్నతనంలో తండ్రి యొక్క పోషణలో, తర్వాత వివాహమైనాక భర్త, తర్వాత కొడుకు, ఈ సపోర్ట్ లేకుండా ఉండలేదు అని చెప్పారు. అబల అయినందుకు ఎప్పుడైనా ఆమెకు సపోర్ట్ కావాలి. ఆ అబలై వేరే వాళ్ళ మీద సపోర్ట్ తీసుకోవడము, తర్వాత మనకు ఉండే ఈ ప్రేమానుబంధాల మూలంగా కూడా వాళ్ళంత డిటాచ్డ్ అయ్యి మనము ముందుకు వెళ్ళలేమన్నమాట. మనకు ఆధ్యాత్మిక అనుభూతి కొంచెం తక్కువగా వస్తుంది, అంత ఫాస్ట్ గా మనం వెళ్ళలేము. ఇవన్నీ ఆమెకి ఏంటంటే తెలిసినప్పటికీ కూడా ఇవన్నీ నిజంగా అనిపిస్తుంది. అంటే నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు అనే ఆ ప్రేమ ఆవిడకి ఎందుకు వస్తుంది అంటే ఆయనకు ఉన్నటువంటి ఆ డిటాచ్మెంట్ లేకపోవడం వల్ల అని చెప్తూ కేవలం అల్పజ్ఞులు, అంటే ఎవరికైతే సరి అయినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం లేదో వాళ్ళే ఈ షాడోను కరెక్ట్ అనుకుంటారు. కానీ ఎవరైతే భగవత్ జ్ఞానంలో ఉంటారో, నిత్యస్థితిని తెలిసి ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది ఇది ప్రతిబింబము నిజమైంది ఊర్ధ్వలోకాల్లో ఉంది అనే విషయం. ఎందుకు ఇట్లా అనుకుంటాము అంటే మనకేంటి అంటే
బాహ్య శక్తి అంటే భగవంతుని యొక్క బహిరంగ శక్తి అయిన మాయాదేవి ఈ ప్రభావం వల్ల మనము ఈ జగత్తును మనం సత్యం అనుకుంటాం. అదే అందుకని ఎవరు అది కాదు అన్నా కూడా మనం దాన్ని వెంటనే ఆకర్షించలేము అనమాట. దానికి మెయిన్ కారణం మాయాశక్తి యొక్క ప్రభావం అన్నమాట. కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా అడ్వాన్స్ అయి ఉంటారో, ఆధ్యాత్మిక అనుభూతి పొంది ఉంటారో, సెల్ఫ్ రియలైజ్డ్ అంటే ఆత్మ జ్ఞానులు ఉంటారో, వాళ్ళు మటుకు ఇది మాయా మోహం అన్న విషయాన్ని వాళ్ళు నిశ్చయంగా గ్రహిస్తారనమాట. వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ చూస్తున్నదంతా మాయ, నిజమైంది ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉన్నది అని వాళ్ళు సరి అయినటువంటి అభిప్రాయానికి వచ్చి ఉంటారనమాట. కానీ ఇక్కడ ఆవిడ ఏంటంటే నాకు ఆత్మాను జ్ఞానం లేదు, ఆ తర్వాత ఆ ఎటువంటి జ్ఞానం తెలీదు, నిజమేదో నీడేదో తెలియని దాన్ని నేను, అందుకని నేను దీనురాలై ఉన్నాను అంటే ఇక్కడ ఆవిడనే నాకు నా అశక్తతను తన అసహాయత్వాన్ని అటు చెప్తున్నారనమాట. అయ్యి పుట్టింటి పట్ల నాకు ఉండే మోహము ఆకర్షణ వల్ల నేను అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటున్నా, వాళ్ళందరినీ ఆ యజ్ఞాన్ని చూడాలనుకుంటున్నా అని ఆవిడ చెప్తారనమాట. చెప్తూ భాగవతం ఏం చెప్పారంటే శిల ప్రభుపాదుల వారు ఎవరికైతే జన్మస్థలం మీద దేహం మీద ఇట్లాంటి చోట్ల అనురక్తి ఎక్కువ ఉంటుందో వాళ్లను గాడిక గాని గోవుని అభివర్ణించారు అని చెప్తారు. అంటే ఇక్కడ సతీదేవి అలాంటిదని కాదు, సతీదేవికి అన్ని తెలుసు, తెలిసి కూడా తన ఆర్గ్యుమెంట్ ఆ రకంగా చెప్తుంది. నాకేం తెలియదు కాబట్టి నాకు అటాచ్మెంట్ ఉన్నది, నీకు అన్ని తెలుసు కాబట్టి నీకు ఇటువంటి మోహం నీకు బంధించట్లేదు అని ఆవిడ చెప్తారు. కానీ భాగవతంలో ఏం చెప్పారట అంటే ఈ రకంగా అటాచ్మెంట్ ఉంటే అది దాన్ని కరం గాని లేకుంటే గోవు అని చెప్తారంట. వాటికి అదే ధ్యానం అదే అదే ఓకే, హరే కృష్ణ. అయితే ఈ విషయాలన్నీ ఆవిడకి ఎట్లా తెలుసు సతీదేవికి అంటే ఆమె తన భర్త అయినటువంటి పరమజ్ఞాని అయినటువంటి శివుని ద్వారానే ఇవన్నీ ఆమె విన్నది, ఆవిడకన్నీ తెలుసు. కానీ స్త్రీ అయినందువల్ల స్త్రీ అదొక ఏమంటారు అనర్హత అనుకోవచ్చు, డిస్క్వాలిఫికేషన్ అనుకోవచ్చు, స్త్రీ స్వభావం అనుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఆవిడ లౌకిక విషయాలకు పాటుపడ్డారు. చాలా చోట్ల మన సత్సంగాల్లో కూడా చూస్తున్నాం. ఒకవేళ భక్తి మార్గంలో వచ్చిన ప్రభువులు ఉంటారు, వాళ్ళు చాలా డిటర్మైండ్గా ఉంటారు. కానీ మనకేంటంటే ఇటు భక్తి చేయాలి, అటు రక్తి కావాలి. మనకు 10 మంది కలిసి ఏదైనా పార్టీకి పోతే మనకు అటు వెళ్ళాలంటుంది, ఇటు పార్టీ పక్క బిల్డింగ్ లో ఉంటే మనసు ఒకసారి అటు గుంజుతుంటుంది, లేకపోతే ఇంకేదైనా ఇట్లే 10 మంది దాని గురించి చర్చించుకుంటే మన మనసు కూడా రెపరెపలాడుతుంది. కానీ పురుషులకు ఏంటంటే ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళు దాన్ని స్థిరంగా చేయగలరు అనమాట. అందుకని స్త్రీ యొక్క మెయిన్ ధర్మం ఏంటంటే భర్తను ఈ మార్గంలోకి తెస్తే అతను స్థిరంగా ఉండడే కాక మనల్ని కూడా చేపట్టి ముందుకు నడిపిస్తారు అనమాట. అది మనకు పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. స్త్రీని యోషిత్ అని అంటారట. శిలా ప్రభుపాద వారు చెప్పారు దీంట్లో. యోషిత్ అంటే ఏంటి అంటే భోగింపబడినది, స్త్రీని భోగింపబడినది అని కాబట్టి పడే వీలుగా ఉంది కాబట్టి ఆమెను స్త్రీని యోషిత్ అంటారనమాట. ఆధ్యాత్మిక అంటే స్పిరిచువాలిటీ అనేది ఏంటి అంటే ఈ యోషిత్ సంఘం అంటే స్త్రీ సంగమాన్ని ఎప్పుడూ ఖండించబడింది. మధ్వాచార్యులే అనుకుంటా, మధ్వాచార్య అటువంటి ఆలోచన వస్తే కూడా నేను ఖండిస్తానని చెప్పారనమాట. అంటే స్త్రీ సంగమము ఆధ్యాత్మిక పురోగమనానికి ఒక పెద్ద అవరోధం అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకు పెద్ద ఉదాహరణ అజామిలుడు మన భాగవతంలోనే కనిపిస్తాయి. మన నిజ జీవితంలో కొల్లలు, కానీ భాగవతంలో కూడా మనకు ఉదాహరణ అజామిలుడు ఆయన ముందంత గొప్ప బ్రాహ్మడు, అన్ని చేసేవాడు, ఒక్కసారి వేశ్య సాంగత్యం కోరి పతనం అవుతాడు అనమాట. కాబట్టి యోషి సంఘం సర్వదా నిషిద్ధపరచబడ్డది. ఏలనగా దానికి కారణం ఏం చెప్తున్నట్టు శిలా ప్రభుపాదుల వారు, స్త్రీ చేతిలో క్రీడా మృగమైన చో
మనుజుని ఆధ్యాత్మిక ఉన్నతి మొత్తం ఆగిపోతుంది, పడిపోతుంది. కాబట్టి స్త్రీ చేతిలో క్రీడామృగమైన వారు యోషిత్ క్రీడా మృగేషు అంటారట. ఆధ్యాత్మ అనుభూతి అందు పురోగమించజాలరు అని చెప్పబడింది. ఇదే కారణం వల్ల మన ఆశ్రమాలుగా డివైడ్ చేసినప్పుడు బ్రహ్మచర్యంలో స్త్రీ సంఘాన్ని నిషేధించారు. ఎందుకంటే ఆ సమయంలో బ్రహ్మచారి టెండర్ ఏజ్ లో అతను వేరే అన్యమైనటువంటి ఆలోచనలు ఆకర్షణ లేకుండా కేవలం భగవత్పరమైనటువంటి జ్ఞానాన్ని గురువులు శుశ్రూష చేసి సంపాదించాలి. కాబట్టి ఫోకస్డ్ గా ఉండాలి. కాబట్టి బ్రహ్మచారులకు స్త్రీతో పొందు నిషేధించింది. ఒక్క గృహస్థాశ్రమంలో అది అలౌడ్. ఎందుకంటే సంతానాన్ని ఈ ప్రపంచంలోకి, అది కూడా సంతానాన్ని ప్రపంచంలో తేవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి గృహస్థులకు వాళ్ళిద్దరి ఒక కలయికు గృహస్థాశ్రమం అలౌడ్. మళ్ళీ వానప్రస్థంలో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళ భార్యాభర్తలు కలిసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కేవలం ఆధ్యాత్మిక చింతనతోటి తర్వాత భగవద్ విషయాలను తెలుసుకోవడానికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడపాలి. ఇక మళ్ళా సన్యాశ్రమంకి వస్తే స్త్రీతోటి అతని యొక్క ఏమంటారు, స్త్రీతో కలిసి ఉండడం సన్యాసులకు నిషేధం. అసలు ఒంటరిగా ఉన్న సన్యాసి దగ్గరికి స్త్రీ కూడా వెళ్ళకూడదు. ఎప్పుడూ స్త్రీకి దూరంగా ఉండాలి. అది చైతన్య మహాప్రభు కూడా అనేక సార్లు అనే ఉదాహరణలతోటి ఖచ్చితంగా చెప్పారనమాట. సో ఈ రకంగా ఎవరైతే ఉండరో, స్త్రీ యొక్క వ్యామోహంలో ఉంటారో వాళ్ళు భార్య చేతిలో, స్త్రీ చేతిలో క్రీడా మృగమైతారు. అందుకే చూడండి, మనం సాధారణంగా చెప్పుకుంటాం, ఏంటప్ప వాడు వృత్తిగా కీలుబొమ్మ అయిపోయాడు, ఇంకోటి మాట పట్టట్లేదు, వాడికి మనం చెప్పింది ఏది బుర్రకెక్కట్లేదు అంటే ఒక భార్య ఆకర్షణలో కానీ లేకుంటే ఒక స్త్రీ ఆకర్షణలో పడినాక అతను ఆలోచన శక్తిని, వివేకాన్ని కోల్పోవచ్చు. అంటే మాతాజీ మరి ఆడవాళ్ళందరూ మనం అట్లే ఉంటామంటే కాదు, అందరూ కాదు. కొన్నిసార్లు స్త్రీ సాధర్మచారిణి భర్తను సరైన మార్గంలోకి తీసుకొచ్చి సన్మార్గాన్ని చూపించి తనతో పాటు ఆయన ముందుగా నడిపిస్తుంది. సంతానాన్ని కూడా అదే రకంగా భక్తి మార్గంలో తర్వాత శ్రద్ధగా ఒక మంచి సాంప్రదాయబద్ధంగా పెంచుతుంది. కానీ ఏ స్త్రీకి అయితే తనే సరైనటువంటి వర్తన లేదు, అటువంటి స్త్రీ చేతిలో అతను క్రీడా మృగమే అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి పురోవృద్ధి అతనికి జరిగే అవకాశం తక్కువ. హరే కృష్ణ. 12వ శ్లోకం. మాతాజీ ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఏదైనా స్పీడ్గా వెళ్తున్నానా, ఎక్సెస్ చెప్తున్నానా, తప్పు చెప్తున్నానా? హరే కృష్ణ. ఓకే, ఎక్కడనంటే చేయలేపండి హ్యాండ్స్. హరే కృష్ణ. ఓకే, 12th శ్లోకాకు వెళ్తాం మనము. పశ్య ప్రయాంతిరభవాన్యయోషితో అప్యలంకృతాః కాంత సఖావరోధశః యాసాం వ్రజద్భీషిత శితికంఠమండితం నభో విమానైః కలహంస పాండుభిః. హరే కృష్ణ. నేను చదువుతాను మాతాజీ. చదవమంటారు? 1 సెకండ్. ఇంతకుముందు కృష్ణవేణి మాతాజీ చదువుతా అన్నారు. నేను పాషల్ లక్ష్మీ మాత చదవండి. మాతాజీ లక్ష్మీ మాతాజీ నెక్స్ట్ మీరు చదవండి. యా. భవాన్యయోషితో అపలంకృతాః కాంతా సఖా వరుదశః యాసాయం ప్రజల్భి లాలేదు బి రజద్భి ప్రజద్భిః శితికంఠమండితం నభో విమానైః కలహంస పాండుభిః. మాతాజీ మళ్ళీ ఒక్కసారి చదవరా? నాకు అర్థాలు పెట్టుకోలేదు మాతాజీ. సెకండ్ లైన్ అప్యలంకృతాయోషితో యలంకృతాకాంత సఖావరోధశః యాసాం ప్రభ
వ్రజద్భి వ్రజద్భి ప్రజద్భీషితి కంఠమండితం నభో విమానై కలహంస పాండుభిః. హరే కృష్ణ. లక్ష్మీమాత పాషాణ లక్ష్మీమాత చదవండి, తాత్పర్యం చదవండి. పెట్టుకున్నారు అద్దాలు? కొంచెం సౌండ్ సైడ్స్ పెంచుకోండి. సరే మాస్టర్. యా. సౌండ్ చిన్నగా ఉందా మాతాజీ? చదవండి అమ్మా. అభవ ఓ అభవ. భవా నీలకంఠ, నా బంధువులే గాక ఇతర స్త్రీలు కూడా చక్కని వస్త్రధారణ కావించి ఆభరణ భూషితులై తమ భర్తలను స్నేహితులను గూడుచున్నారు. చనుచున్నారు చనుచున్నారు గూడు చనుచున్నారు చనుచున్నారు గూడి చనుచున్నారు. వారి శ్వేత విమాన గుంపులతో ఆకాశమంతయు ఎంతగా శోభించుచున్నదో ఒక్క మారుగా గాంచు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇక్కడ ఆవిడ ఏమంటున్నారంటే ఆ నీలకంఠ అని అతన్ని సంబోధిస్తున్నారు, శివుణ్ణి సంబోధిస్తూ. వేరే అంత నా సోదరీమణులు, మా తల్లి గారి సోదరిమణులే కాదు, మిగతా స్త్రీలు కూడా చక్కగా తయారై చక్కటి దుస్తులు ధరించి తర్వాత భర్తలతోటి ఫ్రెండ్స్ తోటి ఈ యజ్ఞానికి వెళ్తున్నారు. చూడండి, వాళ్ళు వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోయిందట ఆకాశంలో. అది కూడా శ్వేత విమానాలు, హంస విమానాల్లో వెళ్తున్నారట. వెళ్తుంటే ఆకాశం అంతా శోభామానంగా ఉంది. మా దగ్గర రాత్రిపూట దుబాయ్లో ట్రాఫిక్ జామ్ అయితే చూసి ఎంత అందంగా ఉంటుందంటే, అన్ని లైట్లు 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 లైట్లు. ఎయిర్పోర్ట్ నుంచి మనం చూస్తుంటే ఆ పైన మొత్తం ఒక కాంతి పుంజం, ఒక కాంతితో ఒక లైన్ గీసినట్టుగా ఉంటుంది ట్రాఫిక్ స్లోగా కదులుతున్నప్పుడు. అట్లా ఇక్కడ ఏంటంటే ఆకాశంలో శ్వేత విమానం అన్ని అటు వెళ్తూనే అనమాట. వెళ్తుండేటప్పటికీ ఆకాశంకి శోభామానంగా ఉంది అని చెప్తుంది. చెప్పి ఆమె ఫీల్ అవడే కాదు, భర్తను కూడా చూడమని చెప్తుంది అనమాట. భాష్యంలో శిలా ప్రభుపాదులు వారు ఏమన్నారంటే, మనము ఇంతకుముందు ఆయన శివుణ్ణి సతీదేవి అని సంబోధించింది, అజ అంది. ఇక్కడ అభవ అంది. అంటే రెండు ఒకటి ఏంటంటే అక్కడ జన్మించని వాడు అని, లేకపోతే మనం ఏం చదువుకుని దాని అర్థానికి రెండు చెప్పారు. ఒకటి జనన లేనివాడు, తర్వాత రెండోది ఏంటంటే తన నిత్య స్థితి తెలుసుకున్నవాడు. ఈ జన్మ మృత్యు బృందాల నుంచి అతీతంగా ఉండి తన నిజ స్థితి ఏదో తెలుసుకున్నవాడు కూడా అజ అంటాడు. ఇక్కడ కూడా ఆమె ఏమంటున్నారంటే శివుడిని ఆవిడ అభవాన్ని సంబోధిస్తుంది అనమాట. శివుడిని భవుడు అని కూడా అంటారు కదా. భవుడు అంటే జన్మించిన వాడు. మరి ఇక్కడ ఈవిడ ఎందుకు జన్మరహితుడు అన్నది అంటే, మనందరు తెలుసు, ఎప్పుడైతే భగవంతుడు బ్రహ్మను సృష్టిస్తాడో మొట్టమొదటి జీవిని, తర్వాత బ్రహ్మ కుమారులను సృష్టించడము, ఈ ప్రజోత్పత్తి కోసం వాళ్ళు దానికి అంగీకరించకపోవడం, కొంచెం ఆగ్రహించి ఆయన కనుబొమ్మలు ముడివేసినప్పుడు దాంట్లో రుద్రుడు అంటే శివుడు ఆయన వచ్చారు కదా. అంటే ఇక్కడ శివుడు జన్మించినట్టుంది. కానీ మనం బ్రహ్మదేవుడు ఏ రకంగా భగవంతుడి యొక్క నాభి కమలం నుంచి జన్మించినందుకు అతను స్వయంభూ అన్నాము. అతను ఇక్కడ శివుని కూడా ఎందుకు అభవుడుగా ఎందుకు అంటున్నా మరి, ఆయన యొక్క కనుబొమ్మల మధ్య నుంచి వచ్చారు అంటే, మామూలుగా జన్మించిన జీవి గనక ఏవైతే భౌతిక క్లేశాలను అనుభవిస్తుంది. భౌతిక క్లేశాలు ఏంటి మాతాజీ మనందరం అనుభవించేది? ఈ భౌతిక ప్రపంచంలో వచ్చిన జీవి అనుభవించే అవేవి అనే అనుభవించలేదు. తర్వాత ఏంటంటే అందుకని కూడా అతన్ని జన్మరహితుడు అన్నట్టు. జన్మ తీసుకున్న వాడికి ఇవే కాదు, ఈ భౌతిక క్లేశాలే కాక ఇంకేముంటాయి, జన్మ మృత్యు జరా వ్యాధి. జన్మ తీసుకున్న ప్రతి జీవి ఈ నాలుగిట్లో అతను తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. కానీ ఆయన వీటన్నిటికీ అతీతుడు అనమాట. అయితే సతీకి ఏంటి అంటే ఇక్కడ నేను తండ్రితో, అంటే ఈ దక్షుని యొక్క సంతానాన్ని, నాకు ఆయనతో డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. అట్లాంటిది ఎవరెవరో ఆయనకు డైరెక్ట్ సంబంధం లేని వాళ్ళందరూ కూడా తయారైపోయి అక్కడికి వెళ్తున్నారు.
ఆ, నేను ఇంత క్లోజ్ రిలేటివ్ని కదా, నేను ఎందుకు వెళ్ళకూడదు అని ఆవిడ తన భావాన్ని భర్తకు తెలుపుతోంది, నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది అనమాట. ఆ ప్రయత్నంలో ఇక్కడ చాలా తెలివిగా ఆవిడ ఒక పక్క అభవా అంది, ఇంకో పక్క ఏముందంటే నీలకంఠ అందనమాట. ఆయన్ని ఎందుకు నీలకంఠ అన్నది అంటే ఇక్కడ శితికంఠ. శితికంఠ అంటే నీలకంఠ. కంఠంలో ఆయన హాలాహలాన్ని ధరించారు కాబట్టి ఇక్కడ ఆ క్షితికంఠ అని అన్నారట. ఎందుకంటే అదే స్థితిలో దాన్ని ఇంకా మెడ నుంచి కిందికి జారనివ్వలేదు, ఆ మెడలోనే పెట్టుకున్నారన్నమాట శివుడు. అందుకని ఆయన కంఠం నీలకంఠమైంది. ఆ కంఠాన్ని ఆయనకి ఇక్కడ శితికంఠ నీలకంఠ అని ఆవిడ బోధిస్తున్నారు, సంబోధిస్తున్నారు, బోధించుడు కాదు. సో ఇక్కడ ఏంటి అంటే ఎందుకు ఆయన ఆ ఆ హాలాహలం తీసుకున్నారు? అదేం టైం పాస్ కాదు కదా. ఎప్పుడైతే సముద్ర మంథనంలో కాలకూట హాలాహలం వచ్చిందో, ఆ హాలాహలం యొక్క వేఫర్స్, దాన్ని ఏమంటారు, వేపర్ ఆవిరాలు అంటారు, దాంతో అందరు తలడిల్లిపోతారు అనమాట. దేవతలు, రాక్షసులు అందరూ కూడా చాలా కష్టపడతారు. అప్పుడు అందరు ప్రార్థిస్తే ఇంతమంది సంక్షేమం కోసము శివుడు ఆ హలాహలాన్ని దోశతో పట్టి తాగుతారు. మన ఇస్కాన్ క్యాలెండర్స్ మీరు చూసిండొచ్చు. శివుడు హలాహలంది ఎంత అందంగా ఉంటుందో, శిల ప్రభుపా శిష్యులు వేశారు, కృష్ణ ఆర్ట్లో కూడా ఉంటుంది. ఆ దోశలో తీసుకొని ఆ శివుడు అందరికి శుభాన్ని కలిగించేవాడు. ఆ హాలాహలాన్ని తీసుకొని ఆ గరళాన్ని తన కంఠంలోనే ఒక ఆభరణంగా దాల్చారనమాట. అందుకని అతన్ని నీలకంఠ అని అన్నారనమాట. ఇంతమంది లాభం కోసం, వాళ్ళందరినీ కాపాడేందుకోసం నువ్వు విషాన్ని తాగావు. కానీ మరి నేను నీ భార్యను కదా, నీకు నా మీద స్పెషల్ కన్సిడరేషన్, అంటే నువ్వు నా గురించి ఆలోచించాలి కదా, కరుణ ఉండాలి కదా. కాబట్టి నీకు ఇష్టం లేకపోయినా, అంటే ఎందుకు ఇష్టం లేదు, ఆయనకు దక్షుడికి ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అయినప్పటికీ కూడా నా మీద కరుణ వహించి మనం ఈ యజ్ఞానికి వెళ్తాము, నాకు పర్మిషన్ ఇ, నువ్వు కూడా రా. ఈ రకంగా ఆమె తన ఆర్గ్యుమెంట్ ని శివుడి ముందు ఉంచుతారనమాట. 13వ శ్లోకంలో, నేను ఈరోజు వీలైన 14 శ్లోకాలు చేసి ఆపేస్తా. ఎందుకంటే ఈ 14 శ్లోకాల దాకా ఒకటనట 5 నుంచి 14 శ్లోకాల్లో సతీదేవి భర్త అయినటువంటి శివుని యజ్ఞానికి వెళదామని ఒప్పించే ప్రయత్నాలు చేయడం. మళ్ళీ 15 శ్లోకం నుంచి ఇంకా శివుడు ఏమని మాట్లాడతారు సతీదేవితో అనేది వస్తుంది. కాబట్టి ఈరోజు 14 శ్లోకాలు చేసుకుంటాము. 13 శ్లోకం చిన్నదే. కథం సుతాయాః పితృగృహే కౌతుకం నిశమ్య దేహః సురవర్యనేంగతే అనాహుతా అభ్యభియంతి సౌహృదం భర్తుర్గురోర్దేహ కృతస్య కేతనం. మాతాజీ నాగచంద్రిక మాత చదవండి, తర్వాత నెక్స్ట్ నాగమణి మాత చదవండి ఈరోజు. ఓకే మాతాజీ. కథం సుతాయాః పితృగేహ కౌతుకం నిశమ్య దేహ సురవర్యనేంగతే అనాహుత అప్యభియంతి సౌహృదం భర్తుర్గురు దేహృత హకృతస్య కేతనం. లాస్ట్ లైన్ ఒకసారి నాగచంద్రిక మాతాజీ లాస్ట్ లైన్. దేహ కృతస్య కేతనం. భర్తుర్ గురోర్ దేహ కృతస్య కేతనం. ఓకే. ఓ సురవర్య, పితృగృహమున ఉత్సవ వార్త వినినంతటా ఏ పుత్రిక దేహము కలవరం చెందకుండును. నేను ఆహ్వానింపబడలేదని మీరు తలచినను మిత్రుడు, భర్త, గురువు, తండ్రి యొక్క గృహమునకు ఆహ్వానం లేకనే వెడలుటలో ఎట్టి హాని లేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇప్పుడు ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది అనమాట. ఇది చాలా సహజము. ఏ పుత్రికకైనా తండ్రి ఇంట్లో ఫంక్షన్ అవుతుంది అంటే చాలా వెళ్ళాలని ఆరాట పడుతుంది, కుతూహల పడుతుంది. బహుశా మీరు అనుకుంటుండొచ్చు మనకి ఇన్విటేషన్ లేదని, కానీ ఆవిడ దాన్ని తప్పుగా అనుకోవట్లేదు అనమాట. ఎందుకంటే పుట్టింటి మీద ఉండే ఆ ప్రేమ వ్యామోహంతో ఆవిడ ఏం రీజనింగ్ చెప్తారంటే, భర్త
గురువు, మిత్రుడు, తండ్రి వాళ్ళని ఆహ్వానించక్కర్లేదు, మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట. వెళ్ళిపోతే ఏం తప్పు లేదు, ఏం హాని లేదు అని ఆమె తన కోరికను ఆ రకంగా సమర్థించుకుంటూ చెప్తుందన్నమాట. ఒకసారి మనం ఫ్రెండ్స్, అందుకే అతిథి అంటాం కదా, అతిథి అంటే తిథి నక్షత్రాలు చూడకుండా వచ్చేవాళ్ళు. మన ఈ వైదిక సాంప్రదాయం బట్టి, వైదిక కాదు దాన్ని ఏమంటారు అంటే మన ట్రెడిషన్ బట్టి ఏంటంటే, ఇంటికి వచ్చిన అతిథిని భగవంతుడి ప్రతిరూపంలా భావించి ఆదరించి వాళ్ళని సత్కరిస్తాం. కాబట్టి ఏంటంటే ఆవిడేమంటుందంటే, అందులో మన వాళ్ళు కాబట్టి వాళ్ళని మనని పిలువక్కర్లేదు, మనం వెళ్దాం, వెళ్తే తప్పేం లేదు, హాని ఏం లేదు అని తను భర్తకు చెప్తుందనమాట. 14వ శ్లోకంలో తన్మే ప్రసీదేదమమర్త్యవాంఛితం కర్తుం భవాన్ కారుణికో బతార్హతి త్వయాత్మనోర్థేహ మదభ్రచక్షుషా నిరూపితా మానుగృహాణ యాచితః. హరే హరే కృష్ణ. కృష్ణ. చదవండి. తన్మే ప్రసీదేదమమర్త్యవాంఛితం కర్తుం భవాన్ కరుణికో బతార్హతి త్వయాత్మనోర్దేహమదభ్రచక్షుషా నిరూపితా మానుగృహాణ యాచితః. మాతాజీ కొంచెం స్క్రోల్ చేయండి పైకి. ఓ మృత్యురహితుడా, నా ఎడ ప్రసన్నులై నా కోరికను తీర్చుడు. నన్ను అర్ధాంగిగా స్వీకరించితిరి కనుక నా ఎడ అనుగ్రహమును చూపి నా అభ్యర్థనను అంగీకరింపుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ముందేమో అజుడు నువ్వు జన్మరహితుడు అంది, ఇక్కడేమంటుంది ఆమె ఆయన్ని ఏమని ఉద్దేశించారు? భర్తను మృత్యురహితుడా, మృత్యువు లేనివాడా. అంటే వీటన్నిటి బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, సాధారణ జీవికి ఉన్నటువంటి జన్మ మృత్యువు అన్నిటికీ ఆయనే అతీతులు శివుడు. అటువంటి స్థానంలో ఆయన ఉన్నాడు. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, బ్రహ్మదేవుడి నుంచి మిగతా అన్ని జీవులకు మరణం ఉంటుంది. వాళ్ళ జీవన వ్యవధి డిఫరెంట్ ఉండొచ్చు, కానీ బ్రహ్మ నుంచి అన్ని నశించాల్సిందే. కానీ శివుడు తత్వం, శివతత్వం, విష్ణు తత్వం అవి నశించవు అనమాట. అందుకని ఇక్కడ ఆమె శివుని మృత్యురహితుడా అని అన్నారు అనమాట. అని చెప్పి ఇంకా నా కోరిక తీర్చండి, మీరు నన్ను భార్యగా తీసుకున్నారు కాబట్టి, అర్ధాంగి కాబట్టి నా కోరిక తీర్చి నేను అడిగింది మీ రిక్వెస్ట్ గా భావించి నా మీద దయ చూపండి అని తన ఆర్గ్యుమెంట్ ని పెడుతుందన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మీకు అన్ని పాయింట్స్ అంటే సతీదేవి 8 నుంచి 14 దాకా శివుణ్ణి నచ్చ చెప్పేందుకు ఆవిడ చేసిన ప్రయత్నం, ఆవిడ చేసిన పలుకులు ఏంటంటే, 8వ శ్లోకంలో ఇది నీ మామగారి ఇంట్లో జరుగుతున్న యజ్ఞమయ్యా, అందరూ దేవతలు కూడా వస్తున్నారు, మరి నువ్వు వాళ్ళందరిలో అధికుడివి, గొప్పవాడివి, అందులో మీ స్వయాన్ని మీ మామగారింట్లోనే యజ్ఞం అవుతుంది కాబట్టి తప్పకుండా మనం వెళ్ళాలి. అది ఫస్ట్ది. 8th శ్లోకాలో ఆ రకంగా సతి మొదలు పెడతారు. 2వ శ్లోకంలో ఏమంటున్నారు అంటే, 9వ శ్లోకంలో నా సోదరి వాళ్ళందరూ కూడా వాళ్ళ భర్తలతో సహా యజ్ఞానికి పోయి ఉండొచ్చు, నేను కూడా చక్కగా తయారయ్యి నీతో కలిసి యజ్ఞానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అని చెప్తారనమాట. 10వ శ్లోకంలో ఏం చెప్తుంది, నేను అట్లా వెళ్తే నా తల్లిని చూడొచ్చు, మా తల్లి గారి సోదరిమణులను చూడొచ్చు, నా సోదరిమణులను చూడొచ్చు, మా ప్రియ బంధువులందరినీ కూడా కలవచ్చు అని చెప్పి, ఇవే కాదు నేను వాళ్ళని కలిసేందుకే వెళ్ళట్లేదు, మహర్షులు చేసినటువంటి ఈ గొప్ప యాగాన్ని, అంటే ధ్వజాలతో అలంకరించబడినటువంటి ఈ యజ్ఞాన్ని నేను చూడాలనుకుంటున్నాను. అంటే ఉట్టిగా వెళ్ళడమే కాదు, నేను యజ్ఞాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోరిక కోరుతున్నాను అని చెప్తుంది అనమాట. 11వ శ్లోకంలో ఏం చెప్పిందంటే, నీకు అన్ని తెలుసు, ఎందుకంటే మనందరికంటే అత్యధికుడు ఆయనే, నీకు ఈ మాయా అంటే తెలుసు, మాయాతీతుడు నువ్వు, కానీ నేనేంటంటే ఒక సాధారణ స్త్రీని కాబట్టి నాకు ఈ వ్యామోహాల నుంచి బయటికి రావడం చాలా
కష్టమయ్యా అని చెప్తుంది అనమాట ఆవిడ. చెప్పి నాకు నీ ద్వారా నాకు నిజం తెలిసినప్పటికీ కూడా నేను అబలను, నాకు తొందరగా ఈ బంధాల నుంచి నేను బయటికి రాలేను, అందుకే నా జన్మస్థలాన్ని నా తల్లిదండ్రులను చూడాలనుకుంటున్నా అని తన ఆర్గ్యుమెంట్ పెడుతుంది అనమాట. తర్వాత 12వ శ్లోకంలో ఏంటిదంటే ఉట్టి బంధువులే కాదు, ఇంకా వేరే వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఆ రావడం ఎలా వస్తున్నారు? వాడు చక్కగా తయారై సర్వాలంకార భూషితులై గొప్ప వస్త్రాలు ధరించి వాళ్ళందరూ వాళ్ళ భర్తలతో సహా వెళ్తున్నారు. ఎక్కడ చూసినా పండుగలాగుంది. ఆకాశంలో వాళ్ళు వస్తున్నటువంటి ఈ వాహనాలతోటి కోలాహలంగా ఉంది. నేను ఎట్లున్నాయంటే వాళ్ళ వాహనాలు ఆ హంసలు కదులుతున్నట్టుగా, హంసలు బారులు కదిలినట్టుగా అనిపిస్తుందట. అంటే నేను నా తల్లిని, తల్లి యొక్క చెల్లెళ్లను, నా సోదరీమణులను కాక వేరే వస్తున్న స్త్రీలు ఎవరైతే చక్కగా తయారై వస్తున్నారో వాళ్ళని కూడా చూడాలనుకుంటున్నాను అని చెప్తుంది అనమాట. చెప్పి నువ్వు నీలకంఠుడివి, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం నువ్వు ఆ గరళాన్ని తీసుకున్నావు, అదే దయను నా మీద కూడా చూపించాయా అని వేడుకుంటుంది అనమాట. 13వ శ్లోకంలో ఏమంటుంది అంటే, ఎప్పుడైతే కూతురికి తండ్రి గారింట్లో ఒక ప్రయోజనం జరుగుతుంది, ఒక పండుగ జరుగుతుంది, ఒక యజ్ఞం జరుగుతుంది అంటే ఆవిడ ఎందుకు ఆత్రపడదు, వెళ్ళాలి అని ఎందుకు ఆత్రపడదు అని అడుగుతుంది అనమాట. అని చెప్పి తండ్రి గాని, భర్త గాని, మిత్రువు గాని, గురువు గాని ఇంటికి మనకు ఆహ్వానం అక్కర్లేదు, వెళ్దామంటుంది. 14వ శ్లోకంలో అంటే ఈరోజు చదువుకున్న శ్లోకాల్లో ఆఖరి శ్లోకంలో ఆవిడ ఏమంటుందంటే, నువ్వు ఎంతో కరుణామయుడువు, అందుకని ఆ కరుణ నా మీద కూడా కొంచెం ప్రసరింపచేయి చెప్పి, ఎందుకు అంటే నేను నీ అర్ధాంగిని, నువ్వు నీ భార్యగా నన్ను స్వీకరించి దేహాన్ని నాకు ఇచ్చావు నువ్వు, అందుకని దయచేసి నా విన్నతిని నువ్వు స్వీకరించు, నన్ను నాతో కలిసి యజ్ఞానికి వచ్చేందుకు నువ్వు అంగీకరించు అని ఆవిడ అడుగుతారనమాట. సో ఈరోజు క్లాస్ దాకా మనకేంటంటే యజ్ఞాన్ని తలపట్టడము, యజ్ఞానికి ఎవరో అనేక మంది వెళ్ళడము, వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళారు అవన్నీ గమనించి పార్వతీదేవి, ఓ కృష్ణ, సతీదేవి మనసులో ఎటువంటి కోరికలు కలిగినాయి, ఆ కోరికలు తీర్చని తన భర్తను ఏ రకంగా ప్రాధేయపడింది, ఆడు ఏమేమి లాజిక్స్ లో ఆయన ముందు ప్రదర్శించింది, అవన్నీ మనం ఇప్పుడు నాకు తెలుసుకున్నాం. రేపు ముందు మైత్రేయుడు చెప్తాడు, మైత్రేయుడు తర్వాత శివుడు సతీదేవికి ఏం చెప్తారు, ఎలా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు, మనం తర్వాత క్లాసులో తెలుసుకుందాం. హరే కృష్ణ. ఇప్పటిదాకా హరే కృష్ణ. చెప్పండి. ఒక డౌట్ ఉంది మాతాజీ. అంటే సతీదేవిగా మామూలు స్త్రీ లాగానే ఎందుకు అట్లా కోరుకుంది అని, అలాంటి కోరికలు ఎందుకు కోరిందని? అంటే మన ఇంద్రియాలని నియంత్రించాలి అని మనం చదువుతుంటాం కదా మాతాజీ. అంటే మరి వాళ్ళు దేవత కదా. నాకు తెలుసు మన వాళ్ళు చాలా క్లెవరు, మనం గోపికా గీత మాతాజీలు ఈ ప్రశ్న అడుగుతారని ఊహించే నిన్న హోలీనెస్ భక్తి విఘ్న వినాశ నరసింహ మహారాజ్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఈ మాట అడిగా నేను. అంటే మహారాజ్ ఏం చెప్పారంటే, ఆమె ఒక పట్ల పత్ని ధర్మాన్ని కూడా నిర్వర్తించారు, ఆమె ఎంత గొప్ప వ్యక్తో తర్వాత మనకు చూపించుకున్నారు. కానీ ముందు ఏంటంటే స్త్రీ సహజంగా పుట్టింటి మీద, తల్లిదండ్రుల మీద ఉండే ఆ అనుబంధాన్ని ఆవిడ ఇక్కడ ప్రదర్శించారు అని చెప్పారు. అంటే మామూలు మనకుండే లాజిక్ అండర్స్టాండింగ్ అవంతా మనము ఇక్కడ ఉపయోగించద్దు అనమాట. తను ఏ రకంగా స్త్రీలలో ఆ స్వభావం ఉంటుందో అదే ఆవిడ ప్రదర్శించారనమాట ఇక్కడ. అది మనకు ఒక రకంగా పాఠం, అవునా కదా? తర్వాత ఇట్లా ఉండకూడదు, ఇట్లా చేయకూడదు కదా అని మనకు తర్వాత ఒక్కొక్క జరుగుతున్న సంఘటనల బట్టి మనకు ఆ రియలైజేషన్ కలుగుతుంది. కాబట్టి ఆవిడ మామూలుగా ఈ అంటే మనకు వచ్చే డౌట్ లాగా మామూలు వ్యక్తిలాగా ఎందుకు ప్రవర్తించింది అన్న సందేహానికి మహారాజ్ చెప్పింది అదనమాట. మనకు తెలియజేసేందుకు తర్వాత స్త్రీ సహజమైనటువంటి గుణాన్ని ఆవిడ అక్కడ ప్రదర్శించారు అని చెప్పారు. హరే కృష్ణ. ఓకేనా తల్లి? సుధీరా మాతాజీ. చేయకూడదు
మనకు కోరికలు కోరకూడదు అని చెప్పడానికి తెలపడానికి ఇలా జరిగింది. కోరికలు కోరకూడదు కాదు, ఆ కోరికలు ఎంత జెన్యున్ గా ఉండాలి, ఎటువంటి కోరికలు కోరాలి, ఎటువంటి పరిస్థితుల్లో కోరాలి, అవి మనకు ముందు ముందు మనం తెలుసుకుంటాం అనమాట. కోరికలు జయించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే అక్కడ ఆమె కోరికలు జయించిన వ్యక్తిలాగా వ్యవహరించలేదు. కోరికతోనే భర్తను వెళ్ళి అర్థించింది కదా. కానీ ఆ కోరికల యొక్క పర్యవసానం ఏంటి అనేది మనకు తర్వాత చెప్తారనమాట. దాన్ని బట్టి మనం ఎటువంటి కోరికలు కోరాలి, ఏవి కోరుకోకూడదు, ఆ కోరికల కోసం మనం ఏం చేయాలనేది మనకు ఈ దక్షయజ్ఞంలో 7 అధ్యాయాలు మనం నేర్చుకునేది అది. హరే కృష్ణ. థ్యాంక్స్ అమ్మా. ఓకే, నేను మహారాజు గురించి చెప్పాను కదా. నిన్న ఇక్కడ ఒక ఇద్దరు భార్యాభర్తలు కప్పులు. హరే కృష్ణ. ఏంటి సన్యాసమాత చెప్తున్నారా? ఏదో మాటలు వినిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయా? అసలు వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది. హరే కృష్ణ మాతాజీ, చిన్న డౌట్, మరేం లేదు. నేను భాగవతం ముట్టుకోవచ్చా? మా బావగారు అబ్బాయి పోయారు, అందుకోసం భాగవతం ముట్టుకోవచ్చా? అంటే మీకు కంప్యూటర్ లో మీరు చదువుకునేది ఉంటే చదవండి. 11 రోజులు చదవరు. కానీ కొందరు ఏంటంటారంటే హయ్యర్ ప్రిన్సిపల్, రోజు మీరు భాగవతం చదవాలి అని కనుక మీరు అనుకుంటే అప్పుడు చదవండి, లేకపోతే భగవంతుని రూపం కాబట్టి భాగవతాన్ని కూడా ముట్టుకోవద్దని అంటారు. ఇది ఒక్కొక్కళ్ళు అందుకే నేను శ్లోకం కూడా తీసుకోలేదు. మాతాజీ, ఎందుకంటే ఆ అబ్బాయి ఇంకా సోమవారం నైట్, మంగళవారం అనుకోండి పోయాడు. నేను హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంటికి వెనక్కి వచ్చేసాను. వీసా అయిపోయాక స్క్రీన్ లో చూస్తూ చదివితే ఏం కాదు. స్క్రీన్ లో చూస్తూ చదివితే ఏం కాదు, కాకపోతే ముట్టుకుంటూనే అది. స్క్రీన్ లో చదవచ్చా మాతాజీ? చదవచ్చు. ఓకే ఓకే మాతాజీ, అందుకే ఛాన్స్ వదిలేసాను. ప్లస్ ప్రేయర్ కూడా చేయించండి మాతాజీ, ప్రేయర్ కూడా తప్పకుండా. మీరు మళ్ళీ గుర్తు చేయండి ఒకసారి. నిన్న ఇక్కడ మహారాజు ఒక యంగ్ కపుల్ కి దీక్ష ఇచ్చారనమాట, విఘ్న వినాశన స్వామి మహారాజు. ఆయన ఈ ఇనిషియేషన్ సందర్భంగా ఏం మాట్లాడారంటే, భక్తిలో ఉంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కదా. ఆదౌ శ్రద్ధ, తర్వాత ఎవరికైనా గుర్తున్నాయి, మనం చాలాసార్లు చదువుకున్నాం. ఆదౌ శ్రద్ధ, నెక్స్ట్ సాధు సంఘ, భజన క్రియ, ఇవన్నిటి గురించి నిన్న క్లుప్తంగా మాట్లాడారనమాట. నా పాయింట్స్ ఒక్కటి మీతో షేర్ చేసుకుంది, ఎందుకంటే రసరాణి మాతాజీ లేదు, అందుకని మనం తలుచుకుందాం ఒకసారి. అంటే నేనేం విన్నానో అవి మీతో షేర్ చేసుకుందాం అని. ఈ ఆదౌ శ్రద్ధ అనేది ఏంటి అంటే, మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే ముఖ్యంగా కావాల్సింది శ్రద్ధ. ఈ శ్రద్ధ ఏ రకంగా వస్తుంది మనకు? దానంతలో అది ఇదేదో బజార్లో దొరికే ఉప్పో పప్పో కాదు కదా, పోయి కొనుక్కొచ్చలేము. శ్రద్ధ అనేది ఎట్లా వస్తుంది అంటే, అది కేవలము సాధు సంఘం ద్వారా, అంటే మన లైక్ మైండెడ్ పీపుల్ అందరం కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటుండడం వల్ల మనలో ఆ శ్రద్ధ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఈ క్లాస్లో ఇది విన్నాను, ఇది నేర్చుకున్నాను, ఫలానా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని మనం ఎప్పుడైతే ఇంకోటితో షేర్ చేసుకుంటామో, వాళ్ళు అరే మేము కూడా వచ్చి చూద్దాం, మేము కూడా వచ్చి విందాం ఏం చెప్తున్నారు, అట్లా అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ సాధు సంఘం అసోసియేషన్ ద్వారా, సంఘం ద్వారా శ్రద్ధ పెరుగుతుంది అన్నమాట. కొన్నిసార్లు నేను బద్దకిస్తుండొచ్చు, కానీ మీ అందరితో కలిసినప్పుడు నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది అనమాట, నాలో శ్రద్ధ స్థిరమవుతుంది. ఎందుకంటే అది మీ యొక్క సంఘం వల్ల. తర్వాత ఏంటంటే, ఎందుకు నాకు ఇవంతా బయటికి పోవడము, ఇవి ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం, నేను ఒక్కని ఇంట్లో ఉండి చేసుకుంటా, ప్రాక్టీస్ చేసుకుంటా, పుస్తకాలు చదువుకుంటా, నా జపాన్ నేను చేసుకుంటా అంటే అది లాభం లేదు అని చెప్పారనమాట మహారాజు. అది పూర్తిగా దాంట్లో సఫలీకృతం కాలేము. ఒకసారి శిలా ప్రభుపాదుల వారిని ఒక శిష్యుడు అడిగారట, మహారాజ్ నేను మీ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలా, లేకుంటే నేను
మీ పుస్తకాలనే నేను ఇంట్లో ఉండి చదువుకోవాలంటే శిలా ప్రభుపాద రాజు చెప్పారట, నథింగ్ డూయింగ్, నువ్వు నా క్లాస్కి అటెండ్ అవ్వు అని చెప్పారట. ఎందుకంటే నేను నిన్ను చూడగలను, నేను గైడ్ చేయగలను. కాబట్టి ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎక్కడ ఏ కథ జరిగినా, ఏ మహారాజులు వచ్చినా అట్లాంటి ప్రోగ్రామ్స్ ని మిస్ అవ్వద్దు, అటెండ్ అవ్వండి అని మహారాజ్ చెప్పారనమాట. అంటే ఇటువంటి సాధు సంఘంలో తర్వాత సాధువులు చెప్పే విషయాలను వినడం